ఇప్పుడే అందిన వార్త. డిఎస్సి అభ్యర్థుల వయసు పెంపుపై సంచలన నిర్ణయం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సమస్యల పరిష్కారం కోరుతూ గత ప్రభుత్వ హయాంలో ఆందోళన చేసిన ఉపాధ్యాయులపై అప్పుడు తప్పుడు కేసులు నమోదు చేశారు. వాటిపై డీజీపీతో చర్చించామని, త్వరలో కేసులు ఎత్తివేస్తామని, పాఠశాలల విలీనం పేరుతో విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టారు. దీనికి ప్రత్యామ్నాయం తీసుకొస్తాం. ఉపాధ్యాయులకు మా ప్రభుత్వం తలుపులు మూయలేదు. ప్రతి శుక్రవారం వారితో చర్చిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వివరించారు. విద్యాశాఖలో ఖాళీలపై వైకాపా ఎమ్మెల్యేలు, ఆయా ప్రాంతాల్లోని విద్యా సమస్యలపై తెలుగుదేశం పార్టీ సభ్యులు శుక్రవారం శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇక ఉపాధ్యాయుల బాధ్యత పాఠశాలలో విద్యాబోధన మాత్రమే. మౌలిక సౌకర్యాల పర్యవేక్షణ, నిర్వహణకు కొన్ని రాష్ట్రాల్లో ఎస్టేట్ మేనేజర్లు ఉన్నారు. ఇక్కడ అలాంటి విధానం అమలు చేయడాన్ని అయితే పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇక 1994 నుంచి డిఎస్సి విషయంలో పెట్టిన కేసుల వివరాలు అన్నీ కూడా తీసుకుంటున్నాం. అలాంటి పరిణామాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేస్తాం. ఇక ఉపాధ్యాయ అభ్యర్థుల వయసు సడలింపున దస్త్రం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని లోకేష్ పేర్కొన్నారు. ఇక అలాగే గత ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. నేను విద్యాశాఖ మంత్రిగా వచ్చాకే అందిస్తున్నామని. జూనియర్ కళాశాలలో 15,000 ప్రవేశాలు పెరిగాయి. ఐటీఐల్లో కూడా పెరుగుతున్నాయి. డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పెరగడం లేదు. వీటిని ఇండస్ట్రీ సెంట్రిక్గా తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు. డాష్బోర్డ్ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలకు ర్యాంకింగ్ ఇస్తాం. విద్యలో నాణ్యత మెరుగుపరుస్తాం. మంత్రి నారాయణ సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. వెనకబడిన విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది విద్యార్థులు తగ్గారని చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు వారి ప్రాంతాల్లోకి కళాశాల పరిస్థితిని వివరించగా 6 నెలల్లో ఆయా పనులు పూర్తి చేస్తామని లోకేష్ అయితే హామీ ఇచ్చారు.